స్టూడెంట్స్ నా కాళ్ళకి దండం పెడుతున్నారు. పెడుతుంటే నేను పాము చెట్టు అంత పిల్లలు నాకంటే చాలా ఎత్తుగా ఉన్నారు. అంత పిల్లలు నా కాళ్ళకి దండం పెడుతుంటే నేను ఎందుకో కొద్దిగా బాధేసి వద్దన్నాను. బాధ ఎందుకు వేసినట్టు నేను టీచర్ని కాబట్టి స్టూడెంట్స్ కాళ్ళకి దండం పెట్టడం కొంచెం గర్వంగానే ఫీల్ అవ్వాలి. కానీ నాకు బాధేసింది. ఎందుకు బాధ వేసిందంటే అంత టాలెంటు, అంత సిన్సియారిటీ, లేకపోతే అంత గొప్పతనం నాకు ఉందా లేదని ఒక క్షణం అలా అనిపించి వద్దన్నాను. అయితే ఈరోజు ఒక స్టూడెంట్ నన్ను, సార్ ఎందుకు సార్ అందరి కాళ్ళకి దండం పెడుతుంటే అందరూ పెట్టించుకున్నారు, మీరు ఎందుకు పెట్టించుకోలేదు సార్, మాకు ఆన్సర్ చెప్పండి అని అడిగాడు. అప్పుడు నేను వాడికి చెప్పాను. ఏం చెప్పానంటే ఇది, ఇంతకీ నేను స్టూడెంట్కి ఏం చెప్పాలనుకుంటానంటే, లేకపోతే ఎవరంటే వాళ్ళకి టీచర్ కాళ్ళకి మనం దండం పెట్టాల్సిందే. అందులో మీకు నాకు ఎలాంటి డౌటు లేదు. టీచర్ కాళ్ళకి దండం పెట్టాల్సిందే. ప్రప్రదంగా అన్నిటికంటే మనం అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టాల్సిందే. వాళ్ళ తర్వాత టీచర్కి పెట్టాల్సిందే. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లో పెద్దోళ్ళైనా తాతయ్య గారు లేకపోతే ఇంకోళ్ళు నమస్కారం పెట్టాల్సిందే. అందులో నాకు డౌటే లేదు, మీరు పెట్టాలి. అయితే ఒకడు నన్ను అడిగాడు, సార్ మీరు మమ్మల్ని దీవించండి ఆ చల్లని చేతులతో అన్నాడు. అందుకు నాకు నవ్వొచ్చింది. చల్లని చేతులు, ఎచ్చని చేతులు, మట్టి ఏమి ఉండవు. ఈ చేతుల్లో ఏముండేది? నేను టీచర్ని, ఏముంది చేతిలో? మట్టి. కాళ్ళ దగ్గర ఏముండేది? ఏముండదు, జస్ట్ మట్టి. మరి వాడికి కలిగిన భావం ఏంటంటే, వాడికి కలిగిన భావం చల్లని చేతులు అంటే. అయితే వాడేమనుకుంటే సాయిబాబా చేతుల నుంచి అలా ఎదురు వచ్చినట్టు, లేకపోతే యేసుక్రీస్తు చేతిలో నుంచి అలా ఎదురు వచ్చినట్టు వాళ్ళ మీద పడిపోయి టక్కన వాడు అలా గొప్పడైపోతాడని వాడు అనుకోండు. అలా ఎవరు. సరే, ఇంక పాయింట్కి వద్దాం. పిల్లలు గురుగారికి నమస్కారం, పాద నమస్కారం ఎందుకు చేస్తారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈ రీజన్ స్టూడెంట్కి తెలియాలి. ఏంటంటే అది మా చేతుల్లో ఏమి ఉండదో అది వేరే మ్యాటర్. నువ్వు మా కాళ్ళకి దండం పెట్టేటప్పుడు నువ్వు మనసులో ఎలా అనుకోవాలి, సార్ లేకపోతే గురువు గారు లేకపోతే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు, మీకున్న జ్ఞానం, మీకున్న నాలెడ్జ్, మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న అనుభవం మాకు పాఠాల రూపంలో మా జీవితానికి ఉపయోగపడేటట్టు మీరు మాకు చెప్పండి. నేను ఎప్పుడు మీ దగ్గర రెడీగా ఉంటాను వినడానికి, ఇది నా ప్రామిసు అని పాదాల దగ్గర అలా కూర్చొని తాకి చెప్పడాన్నే పాదాభివందనం అంటారు, అంతే. అయితే ఇక్కడ నీకు మా కాళ్ళకి ఎందుకు దండం పెడుతున్నావు నీకు తెలియకపోతే ఉపయోగం ఉండదు. లేదా మా చేతుల నుంచి వెళ్తురేదో వచ్చి నీ మీద పడిపోయి నిన్ను అలా గ్రాఫిక్స్ లాగా మన గొప్పని చేయటువంటి జరగదు. నీకు తెలియాలి ఒకటే, ఈయన ఎక్స్పీరియన్స్డ్, ఈయన టాలెంటెడ్, ఈయనకి నాలెడ్జ్ ఉంది. మనం ఇతని దగ్గర డీసెంట్గా, హంబుల్గా మన ప్రవర్తన మార్చుకొని ఇతని దగ్గర నేర్చుకుందాం అనుకుంటూ నువ్వు కాళ్ళకి నమస్కారం పెడితే ఓకే. అంతే తప్ప అదేం కాకుండా నా చేతుల నుంచి ఏమో వచ్చిద్దని, అంత కాళ్ళలో నుంచి నీకేదో పవర్ వచ్చిద్దని అదంతా అబద్ధం రా. ఎందుకంటే మా చేతుల్లో ఏమైనా ఉంటే నాకు పైన సరిగా జుట్టు లేదు, నేనే పైన పెట్టుకుని జుట్టు తెప్పించుకుందాను కదా. లేకపోతే మా కాళ్ళలోనే ఏమైనా ఉంటే నేనే ఒక మంచి ప్రాంతానికి సీఎంనో పిఎంనో అవుతుంది కదా. అందుకని మా చేతుల్లో కానీ మా కాళ్ళ దగ్గర కానీ ఏమీ ఉండదు. మా నాలెడ్జ్ మేము ఈ పంచివ్వడానికి సార్ మేము రెడీగా ఉన్నాం, మాకు నేర్పండి మీరు ప్రామిస్ చేయడమే కాళ్ళ దండం పెట్టడం. అందుకని ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మాత్రం ఉపయోగం ఉండదు. ఆ నమస్కారం అర్థం కూడా ఉండదు. అయితే నమస్కారంలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి అమ్మ నాన్నలకు పెట్టడం. అమ్మ నాన్నకి ఇంకా పాదాభివందనం అంటే అది అల్టిమేటం. ఇక వాళ్ళకి తప్ప మన సృష్టిలో ఇంకా ఎవరికి పెట్టినా అది అంత ఫుల్ఫిల్ అవ్వదు. సరే, ఆ తర్వాత పెద్దోళ్ళకి, ఆ తర్వాత టీచర్లకి, ఇది కామన్. ఈ మధ్య మనకి ఫేమస్ నమస్కారం, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం పెట్టాడు. చూడటానికి ఎంత బాగుందో. అయితే ఆ నమస్కారం వేరు, స్టూడెంట్స్ మీరు మా పెట్టిన నమస్కారం వేరు. ఆ నమస్కారం ఏంటి, అన్న నువ్వు మాకు చేసిన ఈ హెల్ప్కి నా కృతజ్ఞతలు, సదా నేను నీకు బానిసను అని చెప్పడం. స్టూడెంట్లు మీరు మాకు పెట్టిన నమస్కారం ఏంటి, మేము రెడీగా ఉన్నాం నేర్చుకోవడానికి, మీరు మమ్మల్ని కొంచెం క్షమించి నేర్పండి, ఈ నమస్కారం ఇది. అది అమ్మ నాన్న పెట్టేదనుకో, అమ్మ నేను ఈ జన్మకి మీరే కారణం, నాన్న మీరే కారణం, మీ పాదాలకి నమస్కారం, మిమ్మల్ని సక్రమంగా చూసుకుంటాను అని ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రామిస్. ఇలా నమస్కారాలు ఉంటాయన్నమాట. అయితే అలాగే ఈ నమస్కార పూర్వంలోకి వెళ్ళిపోదాం, చరిత్రలోకి. ఒకప్పుడు ఈ నమస్కారంలోకి కల్చర్ లేదు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం యుద్ధానికి వచ్చినప్పుడు ఒక రాజ్యాన్ని చంపేసేది, వాళ్ళందరిని చంపేసేది, మిగిలిన వాళ్ళని బంధించేది. చేతులు కొంతమంది ఇలా వెనక్కి కట్టేవాళ్ళు, కొంతమంది చేతుల్ని ఇదిగో అలా కట్టేసేవాళ్ళు. అలాగనమాట. అలాగే ఇప్పుడు కూడా చూడండి, మనకి అమెరికా కొంచెం హాలీవుడ్ సినిమాల్లో ఎవడన్నా దొరికిందనుకో వాళ్ళు చేతులు పైకి ఎత్తమంటారు, లేకపోతే హ్యాండ్స్ అప్ అంటారు, లేకపోతే వెనక్కి కట్టుకోమంటారు.
ఇలాగనమాట. అంటే ఒక శత్రువుకి లొంగిపోయినప్పుడు ఆ పరంపర నుంచి వచ్చిందే ఈ నమస్కారాలు. సరే, ఆ చరిత్ర అంతా పోయింది, ఇప్పుడు అవన్నీ పోయినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ నమస్కారం యొక్క ఉద్దేశం ఒకటే, కృతజ్ఞత చెప్పడం, ఒకటే యాజ్ ఏ స్టూడెంట్గా నేను రెడీగా ఉన్నాను, గురువుగారు నాకు నేర్పండి అని ఆయన దగ్గర కాళ్ళకి నమస్కారం చేయటం. స్టూడెంట్కి మాత్రం కంపల్సరీ తెలియాలి. ఏం తెలియాలి? నా ప్రవర్తన సరి చేసుకుని, నా ప్రవర్తన ద్వారా మీరు మాకు పాఠాలు బాగా చెప్పేటట్టు చేసుకుంటాను గురువుగారు అని వన్ కైండ్ ఆఫ్ ప్రామిస్. ఇది గురువుగారు పాదాలకు నమస్కరించడం అంతే. అంతకు మించి ఈ చేతుల్లో ఏముండదు, మట్టి ఏముండదు, అంతే. మా చేతుల్లో చేయలేదా నీకు వచ్చిద్దని మాత్రం అనుకోమా. ఓకేనా? ఇది మీకు అర్థమైందని నేను నమ్మి ఇందులో సెలవు తీసుకుంటున్నాను. జై